నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక. ప్రధాన లక్ష్యం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బోయిన్పేట ఇండిపెండెంట్ 6వ వార్డ్ కౌన్సిలర్ పోతరవేణి శ్రీలత క్రాంతికుమార్ ప్రజలకిచ్చిన హామీని ఆచరణలో చూపిస్తూ తనకు వచ్చిన 2 నెలల కౌన్సిలర్ వేతనాన్ని బోయిన్పేట వార్డ్ పేదల సంక్షేమం కోసం వినియోగించారు. ఈ సందర్భంగా బోయిన్పేటకు చెందిన 4 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి అండగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో విజయం సాధించిన అనంతరం ప్రతి నెల తన కౌన్సిలర్ వేతనాన్ని ప్రజల సంక్షేమానికే వినియోగిస్తానని ఇచ్చిన హామీలో భాగంగానే ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీలత క్రాంతికుమార్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బోయిన్పేట 6వ వార్డు నుంచి పోతరవేణి శ్రీలత క్రాంతికుమార్ గారిని అత్యధిక భారీ మేరతోటి పెద్దపల్లి జిల్లాలోని రికార్డు మేరతో గెలిపించిన నా బోయిన్పేట ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యాలు తెలియజేస్తూ, మేము గెలవక ముందు కన్నా గెలిచిన తర్వాత హామీ ఇచ్చినాం. మా యొక్క వేతనాన్ని, ప్రతి నెల వచ్చే వేతనాన్ని బోయిన్పేట పేద ప్రజల కోసం, అలాగే బోయిన్పేట అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని చెప్పి, అలాగే మాకు వచ్చిన 2 నెలల జీతాన్ని ఈ యొక్క మా బోయిన్పేటకు ప్రజల్లో ఉన్న నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఒక 4 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేయడం జరుగుతుంది. ఇలాగే ప్రతి నెల మాకు వచ్చే వేతనాన్ని మా 5 ఏళ్ల పదవి కాలంలో ప్రతి ఒక్క వేతనాన్ని కూడా బోయిన్పేట పేద ప్రజల కోసం, అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఇంత భారీ మేరతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డా కూడా పార్టీలు చూడకుండా మమ్మల్ని ఇంత భారీ మేరతో గెలిపించిన బోయిన్పేట ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా నిరంతరం సేవ చేస్తానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ నా బోయిన్పేట ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.